కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జరిపిన కులగణనలో బీసీల శాతాన్ని తక్కువగా చూపుతూ అగ్రవర్ణాల శాతాన్ని ఎక్కువగా చూపించడం పట్ల బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టిన కులగణన సర్వే సమాచారాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ 60% వరకు ఉన్న బీసీలు 46%కు పడిపోయినట్లుగా చూపడాన్ని నిరసిస్తూ శుక్రవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బీసీ కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీలోని అన్ని కులాలకు సంబంధించిన నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులగణన సర్వే సక్రమంగా జరగలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో పాటు బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తక్కువ చూపి అగ్రవర్ణాలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే పేరుతో ఇచ్చిన తప్పుడు రిపోర్ట్పై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే తప్పును ఒప్పుకుంటూ ప్రభుత్వం మరోసారి సర్వే చేయడానికి సిద్ధమైందన్నారు. ప్రభుత్వం మళ్లీ చేపట్టే రీసర్వేలో బీసీలు ప్రభుత్వానికి వివరణ ఇచ్చి బీసీల అసలు సంఖ్యను చూపాలని కోరారు. ప్రభుత్వం రీసర్వేలో కూడా తప్పుడు లెక్కలను చూపితే బీసీ కులాలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాలను ఆధిపత్యాన్ని తగ్గించడానికి బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, అందుకు బీసీ కులాలందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అమలు చేయాలని, బీసీ వర్గాలకు బ్యాంకుల్లోనూ సబ్సిడీలో ఆదాయ పన్ను మినహాయింపు చేయాలని, ఓబీసీ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని, కార్యనిర్వాహక న్యాయ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజ్యాంగ సవరణ చేసి 50% నిబంధన ఎత్తివేయాలని బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. బీసీ వర్గానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని నిలదీయకపోతే, ప్రశ్నించకపోతే బీసీల బతుకు ప్రశ్నార్థకంగా మారబోతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఇలా వారి వారి ప్రసంగాలలో చెప్పడం జరిగింది. క్రిస్టియన్లకు సంబంధించి కులగణనలో వాళ్ళు ఎంత పర్సెంట్ అనేది ఉన్నారనేది కూడా తెలపకపోవడం అనేది ఈ యొక్క కులగణన ఎంత నిర్లక్ష్యంగా ఈ యొక్క కులగణన జరుగుతుందనేది కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రిసర్వే చేయాలని 16 నుండి రిసర్వే చేయాలని ప్రకటించింది. అంటే దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో దీన్ని బట్టే అర్థమవుతూ ఉన్నది. మరి రిసర్వే చేయడం అనేది అసెంబ్లీకి ప్రవేశపెట్టడానికి ముందు మరి రిసర్వే ఎందుకు చేయలేదు? 3.1% ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే చెప్పింది. మరి చెప్పేటువంటి ముందు ఎందుకు రిసర్వే చేయలేదనేది వీళ్ళ ప్రశ్న. ఇటువంటి తరుణంలో బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో అసలు బీసీలకు ఏం చేసిండ్రు? ఈ మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమందికి అవకాశం ఇచ్చారు? అందుకే ఇలా బీసీల కుల బాంధవులందరూ కూడా కన్నెర చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఇలా ఈ యొక్క చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం జరగాలి అని ఇలా పోరాట క్రమాన్ని ఎన్నుకుంటున్నటువంటి అధికారం రావడానికి ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఆ యొక్క బీసీ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి అంశాలను, హామీలను అన్నింటినీ కూడా అమలు చేయాలి. దాంట్లో ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ను అమలు చేయాలి. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఈ యొక్క రిజర్వేషన్ను అమలు చేయాలి. అమలు చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు రేపు తప్పకుండా బిల్లు పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ యొక్క రిజర్వేషన్ను అవసరమైతే రాజ్యాంగ సవరణలో చేయడంతో పాటు అందులో
బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ సబ్సిడీలు కానీ ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్లో కేంద్ర మంత్రిత్వ శాఖలో ఓబీసీ ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కూడా ఇలా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే బీసీ యొక్క గణన చేయడంలో బీసీలను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అదే కాకుండా ఇది తక్కువ చేసి చూసే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఏం చేశారంటే అగ్రవర్ణ జనాభాను ఓసీ జనాభాను ఎక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. 15% లేనటువంటి ఓసీలను 20% చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ 58% ఉన్నటువంటి బీసీలను 54% ఎక్కువ ప్రయత్నం చేశారు. అంటే బీసీలను మభ్యపెట్టడము అటు ఓసీలను మభ్యపెట్టేటువంటి పనికి ఈ కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నినట్టుగా మనకు అర్థమవుతున్నది. అసెంబ్లీ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్లు కావాలి. దాని ప్రకారంగా మనకు 60%, 56% రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ సుప్రీంకోర్టులో కానీ లేకపోతే కార్యనిర్వాహకుల శాఖలో కానీ లేకపోతే అసెంబ్లీలో పార్లమెంట్లో కానీ ఈ ఓసీ వర్ణాల వాళ్ళే ఓసీ వర్గాల వల్ల అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క తీర్పులు కూడా 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనేటువంటి నిబంధన. వాస్తవానికి 50% రిజర్వేషన్ అనే నిబంధన ఉండకూడదనేది రాజ్యాంగంలో ఉండదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 1950 ప్రాంతంలో సుప్రీంకోర్టు ఒక ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా చేసుకుని 50% నిబంధనను పెట్టి 50% లోపల ఆ ఎస్సీలకు ఎస్టీలకు పోగా మిగిలినటువంటి కేవలం చివరికి ఓబీసీలకు మొన్న బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఓబీసీలు 10% రిజర్వేషన్ పోగా కేవలం 13% రిజర్వేషన్లనే ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి బీసీలను నెట్టివేయబడింది. దీనివల్ల అంటే అటు అగ్రవర్ణాలు లాభపడుతున్నాయి, తర్వాత ఎస్టీలు లాభపడుతున్నారు. కానీ బీసీలకు మాత్రం తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది. 56% నుంచి 60%గా ఉన్నటువంటి బీసీలకు కేవలం 23% లేక 13% లేక 33% అనేటువంటి పద్ధతులను వీళ్ళు అవలంబిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. బీసీ సంఘాల సమైక్యంతో వచ్చే కాలంలో సువర్ణ యుగాన్ని చూడటానికి మరి రాజ్యాంగపరంగా రిజర్వేషన్ పొందడానికి భారత పార్లమెంటు దగ్గర దాకా కూడా ఈ పార్లమెంటులో కూడా ఇది రూపకల్పన చేసి మనకు హక్కులు సాధించడానికి రిజర్వేషన్ రప్పించుకోవడానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను. అందరం కలిసి కృషి చేస్తాం, ఇది సాధిద్దాం. బీసీ అగ్రవర్ణాల యొక్క అణచివేతల నుంచి స్వాతంత్ర్యం పొందడానికి మనం ప్రయత్నిస్తున్నామని రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అగ్రకులాలే ఈ రాష్ట్రాలను రాజ్యాలను మరి పరిపాలిస్తున్నది. ఏదైతే బీసీ కులంలో 100కి 61% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం అగ్రకులాలకు వస్తున్నది. కాబట్టి మేము బీసీలు అందరం కలిసి ఈ యొక్క అగ్రకులాలను వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క ఏదైతే కులగణనను మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల సంఖ్యాపరంగా బీసీ యొక్క మళ్ళీ రీసర్వే చేసి బీసీలకు న్యాయం చేసేంత వరకు బీసీలు మరి ఐక్య వేదిక ద్వారా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ఉద్యమిస్తాము. బీసీల యొక్క లెక్క ప్రకారంగా 61% రావాల్సిందే. 61% రిజర్వేషన్ ఇచ్చి రాబో రోజుల్లో బీసీ అధికారమే రావాలని మీ అందరం ఐక్యంగా. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు ఇజ్జగిరి భూమయ్య, రెడ్డి భాస్కర్, కనకరాజు, సదానందం, ప్రశాంత్, గుడెల్లి రామచందర్, కిరణ్జీ, దివాకర్, మహేందర్, సారన్న, కొమరయ్య, సట్టు శ్రీనివాస్ తదితరులున్నారు.